డిహెచ్ మేము డిహెచ్ కిందకి వస్తామంటే సార్ డిహెచ్ నరేంద్ర మేము డిహెచ్ ఆమె కూడా చూస్తాం. సమీర్ మేడం సమీర్ అయితే సమీర్ అని ఒక అబ్బాయి నా దగ్గర వచ్చేసమ్మా. వాళ్ళు ఒక బ్రదరు ఇద్దరు సిస్టర్స్ మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళ బ్రదరు వాళ్ళ అమ్మాయి చెల్లెల్ని రేప్ చేశారు. దాదాపు 11 years అవుతుంది. అయితే ఆమె ఏదో నర్సింగ్లో ఏమైనా జాయిన్ చేస్తూ జాబా నుంచి దూకింది ఒకసారి. అయితే అప్పటి నుంచి కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ ఆ అమ్మాయి. అయితే అప్పటి ఉన్న కలెక్టర్ గారు ఈ కేసు పరిశీలించి వాళ్ళు రిమాండ్లకు పోయిన బయటకు వచ్చిండ్రు. వాళ్ళు ఈమె కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ ఉన్నారని ఎర్రగడ్డ హాస్పిటల్లో వేస్తే అక్కడికి వచ్చి వాళ్ళు వీళ్ళు చిరాయించడం చేయడం అట్లా జరుగుతూ ఉంటారు. ఈ పిల్లోడు అక్కడ కూడా అమ్మాయికి సెక్యూరిటీ లేదని వైజాగ్లో ఎక్కడో తీసేసి వెళ్ళాడు వేసాడు. ఈ అబ్బాయి వచ్చేసి వర్కింగ్ మంచిర్యాల, ఈయన నర్స్ అన్నట్టు, స్టాఫ్ నర్స్. పాపం అప్పుడు కలెక్టర్ గారు ఏం చేసిందంటే వీళ్ళ సిచ్యువేషన్ బట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ ఖైరతాబాద్లో ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళ అమ్మేమో ఇక్కడ, ఈ అబ్బాయి ఏమో మంచిర్యాల, ఆ అమ్మాయి ఏమో వైజాగ్లో. ఇప్పుడు ఈ పిల్లడు కోర్టు చేసుకురావాలన్నప్పుడల్లా అక్కడ నుంచి రావాలి, కళ్యాణ్ తీసుకొని వెళ్ళాలి. చాలా ఓడాలి, ఉంగిపోయి మొత్తం కట్టెపట్టుకొని నడుస్తాం. ఈ అబ్బాయి రిక్వెస్ట్ ఏంటి అంటే తన మంచిర్యాల నుంచి నాకు ఇదే ఎర్రగడ్డ హాస్పిటల్కి చేసిన పర్లేదు, నా చెల్లెని తీసుకొచ్చి నేను అట్లా పెట్టుకొని నా డ్యూటీ నేను తీసుకుంటాను. మెంటల్లీ వీళ్ళు కూడా డిప్రెస్డ్ ఉంటాడు. చూస్తుంటే మాటలలో అర్థమవుతుంది. పాపం ఇక వాళ్ళు ఎంత సఫర్ అయిందో కూడా తెలుస్తారు. అది ఏమన్నా కొంచెం అసలు మీరు హ్యుమానిటేరియన్గా ఉందో అతన్ని ఇక్కడ మనకి హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్, అదే నేను లెటర్ పంపిస్తాను. తప్పకుండా చేస్తాను. ఇదే వరకు